నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం. రైస్ మిల్లర్లతో సమీక్షించిన ప్రభుత్వ సలహాదారులు. ఘనంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పుట్టినరోజు వేడుకలు. సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు. టీఆర్ఎస్ చీఫ్ కు రైల్ రోకో కేసులో సమన్లు. బుధవారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు. ఈనాం 2.0తోనే క్రయ విక్రయాలు. ఈ సీజన్ లోనే పసుపు ఆంచుకు అత్యధిక ధర. చైర్మన్ ముప్ప గంగారెడ్డి స్పష్టం. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని సమ్మర్ క్యాంప్. శంకర్ భవన్ లో జరుగుతున్న శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. 10వ తరగతిలో వివిధ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు వీలుగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రెమిడియల్ క్యాంప్ పేరిట ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని శంకర్ భవన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతోనూ భేటీ అయ్యారు. 1-2 సబ్జెక్టులలో తప్పిపోయినంత మాత్రాన అనవసర ఆందోళనకు గురి కావద్దని సూచించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మరో 3 వారాల పాటు సమయం మిగిలి ఉన్నందున ఏకాగ్రతతో శ్రద్ధగా చదువుకోవాలని, శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. మీరు మీకోసం కష్టపడి చదివి మంచి మార్కులు సాధిస్తే మీ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషిస్తారని అన్నారు. జీవితంలో ఓటములు ఎదురవడం సహజమేనని, వాటిని భవిష్యత్తు విజయాలకు సోపానాలుగా మార్చుకోవాలని హితవు పలికారు. ఉన్నత స్థానాలకు చేరాలంటే షార్ట్ కట్స్ అంటూ ఏవి ఉండవని, విద్యార్థి దశలో కష్టపడితే జీవితం అంతా సుఖ సంతోషాలతో గడపవచ్చని మార్గనిర్దేశం చేశారు. స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికబద్ధంగా అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో మంచి మార్కులు సాధించడమే లక్ష్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, సెల్ ఫోన్లను కొన్నాళ్ల పాటు పక్కన పెట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కట్టడి చేయాలని, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం స్మార్ట్ ఫోన్ల విషయంలో కొంత కటువుగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. మిగతా అధ్యాపకులకి, ఇక్కడ విచ్చేసిన 10th క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఎంతమంది బాధపడి ఇంట్లో తిట్లు విని వచ్చారు? తిట్లు వినడం సహజమే. బట్ మనం చేయాల్సింది మన పేరెంట్స్ కోసం. ఎందుకంటే పేరెంట్స్ మన కోసం ఎన్నో కష్టాలు పడతారు. ఇప్పుడు పిల్లల్ని ఇంత దూరం ఇంత ఎండాలో పంపడం అంటే ఒకసారి వాళ్ళతో అడగండి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళని ఎంత కష్టపడి పంపాల్సి వస్తుంది. సో మీరు కొన్ని మార్క్స్తో వెనకబడ్డారనేది పర్వాలేదు. అది ఎవరు కూడా మీ మస్తిష్క మీద మీ ఫేస్ మీద ఎవరు రాయరు. అది శాశ్వతంగా ఉండదు. సో మీరు మంచిగా చదువుకుంటే తప్పకుండా June 4th నుంచి కదా మీకు ఎగ్జామ్స్. సో మీకు ఆల్మోస్ట్ 20-25 రోజులు ఉన్నాయి. కష్టపడండి, కష్టపడాల్సిందే. కష్టపడకుండా ఏదో షార్ట్ కట్ దొరుకుతుంది. అయితే ఇక్కడ ఉన్నాము, డిఓ గారు చెప్పినట్లు వారు ఒక ఫ్రెండ్. ఇప్పుడు అక్కడ ఒక ఫెయిలియర్ని మళ్ళీ సక్సెస్కి స్టెప్పింగ్ స్టోన్గా తీసుకున్నారు. మేము కూడా అంటే నాకు ఐఏఎస్ అంటే ఐ రోట్ 2 attempts. ఫస్ట్ అటెంప్ట్లో నేను ఫెయిల్ అయ్యాను. నేను ప్రిలిమ్స్ కూడా పాస్ అవ్వలేదు. బట్ కొంతమంది ఇంకా ఉన్నారు. ఆయన ర్యాంక్ 3. ఇప్పుడు ఆయన పల్నాడులో జాయింట్ కలెక్టర్గా ఉన్నారు. సో ఫెయిలియర్ అంటే అందరు ఫేస్ చేస్తారండి. నేను కూడా ఇంజనీరింగ్ నాకు ఇష్టం లేకుండే, బట్ సర్లే ఫస్ట్ ఇయర్లో ఐ వాజ్ సమ్ 4-5 పాయింటర్. దాని తర్వాత నాకు ఓకే కొంచెం తెలివి వచ్చింది. మనకు మంచి మార్క్స్ ఉండాలి.
అదే విధంగా మీకు ఇంకా మీ అందరు ఎంతమంది జాబ్ చేయడానికి ఇది 12th తర్వాత ఎంతమంది జాబ్ కోసం తయారు చేస్తారు? వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల కోసం శంకర్ భవన్ పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ను కలెక్టర్ త్రిపాఠి సందర్శించారు. ఈ శిబిరంలో విద్యార్థులకు వివిధ అంశాలలో అందిస్తున్న తర్ఫీదు గురించి ఆరా తీశారు. చిన్నారులతో కలెక్టర్ ముచ్చటిస్తూ వారి అభిరుచుల గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని డాన్స్, సింగింగ్, ఇండోర్ గేమ్స్ వంటి వాటిలో మెళకువలను నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నలు వేస్తూ చక్కగా సమాధానాలు ఇచ్చిన చిన్నారులకు కలెక్టర్ ప్రత్యేకంగా బహుమతులు, చాక్లెట్లు అందజేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్, ఎంఈఓలు సాయిరెడ్డి, అరవింద్ గౌడ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సాయన్న తదితరులు ఉన్నారు. యాపిల్ ఇష్టమా? చాక్లెట్ ఇష్టమా? అందరికి చాక్లెట్స్ కానీ చెప్పు ఫాస్ట్ నేను అంతవరకు వెరీ గుడ్. మీ పేరు రోజు గట్టిగా మాట్లాడారు. ఓకే, వెరీ గుడ్. మీరు రేపు తెలంగాణ రాష్ట్ర రైతాంగ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాణ్యమైన విత్తనాల సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుందని విత్తన అభివృద్ధి శాఖ చైర్మన్ అన్మిష్ రెడ్డి తెలిపారు. రైతులకు విశ్వసనీయమైన అధిక దిగుబడి వచ్చే విత్తనాలను అందిస్తూ రాష్ట్ర వ్యవసాయ రంగానికి బలమైన తోడ్పాటును అందిస్తోందన్నారు. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్మిష్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ సీడ్స్ రైతులకు మరింత చేరువవుతూ గ్రామ స్థాయి వరకు సేవలను విస్తరిస్తోందన్నారు. సిరికొండ మండలం కొండూరు గ్రామంలో రైతులకు దీనిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ గ్రామాలలో ప్రభుత్వ ప్రమాణాలతో తయారైన విత్తనాలను రైతులకు అందించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనం అందేలా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ కృషి చేస్తుంది. రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మా బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ఈ విత్తనాలను మాత్రమే వాడాలన్నారు. ప్రైవేట్ విత్తనాలను వాడి నష్టపోవద్దని తెలిపారు. ప్రైవేట్ విత్తనాలలో నకిలీ విత్తనాలు చలామణి అవుతున్నా అని వాటిని తీసుకుని రైతులు మోసపోవద్దని తెలిపారు. దీనితో పాటు పంట మార్పిడి తీసుకురావడం ఎంతైనా అవసరం ఉందని రైతులకు తెలిపారు. వేరే పంటలు వేసి మనకు కావాల్సిన పంటలను వేరే దగ్గర నుండి దిగుమతి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలోని పిఎస్సిఎస్, రైతు సంఘాలు, ఎఫ్పిఓలు, సహకార సంస్థల ద్వారా విత్తనాల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ రైతులకు సమయానికి విత్తనాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మండల వ్యవసాయ అధికారి నర్సయ్య, కొండూరు సర్పంచ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాకరం రవి, డిసిసి ప్రధాన కార్యదర్శి గొళ్ళాయరన్న, సొసైటీ చైర్మన్ గంగాధర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో రైతులందరూ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి విత్తనాలు రైతులకు అందించాలంటే ఒక ఆలోచనతోటి. అంటే గత 10 సంవత్సరాలుగా ప్రైవేట్ విత్తనాలు అధికంగా ఇవాళ రైతులకు వచ్చేసి వాళ్ళ ఆధిపత్యంకి వచ్చి ప్రభుత్వానికి కన్సర్న్ నడిచినటువంటి విత్తనాభివృద్ధి సంస్థను కొంచెం రైతులకు దూరం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి తిరిగి ఈ సంస్థ ఏర్పాటే రైతులకు సేవ చేయాలంటే ఒక ఆలోచనతో ఏర్పడడం జరిగింది. బట్ అందులో భాగంగా మళ్ళీ రైతులకు చింతన చేర్చడం కోసము రైతులతో మాట్లాడి రైతులకు ఒక అవగాహన కల్పించి ఇవాళ ఈ విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి విత్తనాలే వాడాలి, ప్రైవేటు విత్తనాలన్నీ కూడా వ్యతిరేకించాలంటే ఒక ఆలోచనతో ఏర్పడేసుకోవడం జరిగింది. అంటే ప్రైవేటు విత్తనాలలో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు రీఛార్జ్ దాని మూలం విత్తనం ఎక్కడో తెలియదు, రకరకాల పేర్లతోటి రైతులను అమ్మి మోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సంస్థనేమో యూనివర్సిటీ పరిశోధన చేసినటువంటి విత్తనాలనే ప్రొడక్షన్ చేసి ఒక పరిరక్షణలో రైతులకు మళ్ళీ ప్రాసెస్ చేసి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా కొన్ని రకాలనే ఇవాళ డిమాండ్ లేనటువంటి విత్తనాలు లేకుండా ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఉందో రేపు ప్రభుత్వం కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ మిల్లర్లకు ఇవ్వడానికి ఉన్నప్పుడు ఇబ్బంది లేనటువంటి విత్తనాలు 8 రకాలనే వాడాలి, సన్న రకాల్లో ఏది పడుతుంది వాడొద్దని చెప్పడం కోసం ఇక్కడ రావడం జరిగింది. దీంతో పాటుగా పంటల మార్పిడి కూడా జరగవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో కొన్ని పంటలకి పరిమితం అవుతాం ఉన్నాం. మన దగ్గర పండినటువంటి పంటలను వదిలేసుకున్నాము. ఇవాళ కొన్ని పంటలకు పరిమితం అవడంతో ఇవాళ మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఆ దిగుమతి ఏదైతే పంటలు అవుతున్నాయో వాటిని మనం ఇక్కడ సాగు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఏ రకమైన ప్రోత్సాహం ఇస్తున్నటువంటి ఒక చర్చ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఆ దిశగా పంటల మార్పిడిని క్రమంగా ఒకేసారి కాకుండా మేము క్రమంగా మార్చాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. గత ప్రభుత్వం లాగా మీరు వేయకండి అని మేము చెప్పట్లేదు, కానీ దాని అవసరం ఉంది కాబట్టి ఆలోచన చెయ్యండి అని రైతులను అవగాహన చేస్తూ అట్లా పంటను వేరే పంటను మార్చేటటువంటి రైతులకు ఏ రకంగా వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వాలి,
ఏ రకంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి, ఏ రకంగా మార్కెట్లో అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఒక చర్చ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా ఇక్కడ రైతులతో చర్చ చేయడం జరిగింది. అంతిమంగా రైతులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఏర్పడిస్తున్న సంస్థ రైతుల కోసం ఏర్పడిస్తుంది కాబట్టి ఆ సంస్థ విత్తనాలు రైతులను వాడాలని మేము ఈ సందర్భంగా రాజకీయ లబ్ధి కోసమే బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రోడ్ ఎక్కారని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాయమాటలో పడవద్దన్నారు. రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం రైతాంగం క్షేమంగా ఉండడమే అన్నారు. సోమవారం వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో మోర్తాడులో జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల ధర్నాలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మిల్లర్ల దోపిడీ పెరిగిందని మాట్లాడారన్నారు. ప్రశాంత్ రెడ్డికి సందర్భంగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. గతంలో 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ 2.5 సంవత్సరాల కాలంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిల్లర్ల దోపిడీ ఆ రోజు ఏముందో ఈ రోజు ఏముందో చర్చకు మీరు సిద్ధమని సవాల్ చేశారు. రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి లాంటి వారు కూడా రైతుల పక్షాన మాట్లాడడం లేదన్నాడు. అది మీ పరిపక్వత లేని మాటలకు అర్థం అని పేర్కొన్నారు. నిన్న జరిగినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో మోర్తాడులో జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల యొక్క ధర్నాలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మిల్లర్ల దోపిడీ పెరిగిందని మాట్లాడుతున్నాడు. ప్రశాంత్ రెడ్డికి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నా. గతంలో 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిల్లర్ల దోపిడీ ఆ రోజు ఏముండే ఈ రోజు ఏముందో చర్చకు మీరు సిద్ధమని అడుగుతున్నా. రెండవది ఏంటంటే ఇంకో మాట మాట్లాడుతూ ఇక్కడున్న మానల మోహన్ రెడ్డి అటువంటి చైర్మన్లు ఎవరు కూడా రైతుల పక్షాన మాట్లాడడం లేదని మీరు మాట్లాడిన తీరేదైతుందో అది మీరు పరిపక్వత అంటే పరిపక్వత లేని మాటలు అవి. గత 15 రోజులుగా మా నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడుతూ ఈ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు. ఒక స్థాయిలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వ్యవసాయ శాఖ సెక్రటరీ గారితో ఎప్పటికప్పుడు సివిల్ సప్లై వాళ్ళతో సమన్వయం పరుస్తూ గత 15 రోజులుగా కేవలం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పైన ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా మేము చేస్తున్న ప్రయత్నాలు నీకు తెలియకపోవడం మీ దురదృష్టం. ఎందుకంటే అదే బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐకేఎఫ్ సెంటర్లలో అడుగు, పిఎస్సిఎస్ సెంటర్లలో అడిగి తెలుసుకో. మొదలు కేవలం రాజకీయం కోసం రోడ్లు ఎక్కడం ద్వారా వచ్చే ప్రయోజనమేం లేదు. ఆనాల మోహన్ రెడ్డి కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మా భూపతి రెడ్డి గారు కావచ్చు, ఎవ్రీ డే రైతాంగం పక్షాన రైతుల కోసం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ 100% రైతుల ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి నాయకులమనే విషయం మీరు గుర్తుంచుకోవాలా. మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలా, ఎప్పుడు రైస్ మిల్లర్ల దోపిడీని ఎవరు అరికట్టిర్రు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టినాం. కానీ గతంలో మీరు కరోనా టైంలో రైస్ మిల్లర్లను దోచుకున్నటువంటి వ్యక్తులు మీరందరూ కూడా టీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు రైస్ మిల్లర్ల దగ్గర దోచుకొని మీ పేర్ల కోసం వాళ్ళ దగ్గర విచ్చలవిడిగా బియ్యాన్ని తీసుకొని మోసం చేసినటువంటి వ్యక్తులు టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు. అందుకనే ఒక విషయం ప్రత్యక్షంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ రైతు సోదరులారా, ఇటువంటి మోసపూరితమైన టీఆర్ఎస్ నాయకులు చేసే అసత్యపు ఆరోపణలు నమ్మకండి. గతంలోనే ఈనాం మార్కెట్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నిజామాబాద్ మార్కెట్ కాస్త మసకబారుతోంది. సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో రైతులు పలు దఫాలుగా ఆందోళన చేయడంతో బహిరంగ మార్కెట్ ద్వారా కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈనాం 2.0 అమల్లోకి వచ్చిందని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తెలిపారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో పసుపు, ఆమ్చూర్ క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి మార్కెట్ యార్డుకు పసుపు, ఆమ్చూర్ తెచ్చిన రైతులు గిట్టుబాటు ధర అందడం లేదని వాపోతున్నారు. మరోపక్క కమిషన్ ఏజెంట్లు అందరూ ఏకమై ఈనాంలో ఒకే ధర ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులు కొనుగోలు జరగడం లేదని దిగులు చెందుతున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి కమిషన్ ఏజెంట్లతో సమావేశమై తన ఛాంబర్లో చర్చించారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. పసుపుకు, అంచుకు ఈ సంవత్సరం రికార్డు ధర లభిస్తుందని చెప్పారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. రైతులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈరోజు లోకల్ ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూలో ఏదైతే మార్కెట్లో ఇనామ్ 2 ఏదైతే జరుగుతూ ఉన్నదో, గతంలో మనకు ఇనామ్ 1ఓలో నడిచినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేని సందర్భం. ఎందుకంటే ఈ ఇనామ్ 2 అన్నది కొత్తగా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ కొత్తగా ఆ సాఫ్ట్వేర్ వచ్చిన దాంట్లో కొంచెం సాంకేతిక లోపాలు ఉన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు పూర్తిగా ఆ సాంకేతిక లోపాలు తొలగిపోయినాయి, ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ రైతు సోదరులు ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇనామ్ 2లో సరియైన పద్ధతిలో సరియైన లెక్క ప్రకారం చేస్తూ ఉన్నాము. మార్కెట్ కమిటీ, పాలకవర్గము, మా ఎంప్లాయీస్ కూడా ప్రతి దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి పనిచేయడం జరుగుతూ ఉంది. వలసలను అరికట్టి వ్యవసాయ పనులు లేని సమయంలో పనులు కల్పించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు నిజామాబాద్ మండలంలో కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని 19 గ్రామాలలో ఈ పనులు జరుగుతున్నాయని, రోజుకు 2000 మంది కూలీలు పనిచేస్తున్నారని నిజామాబాద్ మండలాభివృద్ధి అధికారి రామనారాయణ తెలిపారు. వ్యవసాయ పనులు లేని సమయంలో వ్యవసాయ కూలీలకు 100 రోజులు పని కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ మండల పరిధిలో 19 గ్రామ పంచాయతీలలో రోజుకు 2000కు పైగా కూలీలు పనిచేస్తున్నారు. గతంలో హాజరు విధానంలో జరిగిన తప్పిదాలను తిరిగి అమలు కాకుండా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అమల్లోకి తెచ్చారు. నిజామాబాద్ మండల పరిధిలో మొదటి విడతలో మంజూరైన 80 ఇందిరమ్మ గృహాలను పూర్తి చేసి గృహ ప్రవేశాలు జరిపించడం జరిగిందన్నారు. 15వ ఆర్థిక సంఘ నిధులతో గ్రామాల అభివృద్ధి చెందుతుందన్నారు. సర్పంచ్లు కీలక భూమిక పోషిస్తున్నారని ఎంపీటీఓ రామనారాయణ తెలిపారు. నిజామాబాద్ రూరల్ మండలంలో మనకు 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 19 గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉన్నది. మనకు మొత్తం యాక్టివ్ వేస్ సీకర్స్ దాదాపు 5,900 మంది ఉన్నారు. దాంట్లో మనకి భాగంగా ప్రస్తుతం దాదాపు 2,000 వరకు రోజు ఉపాధి హామీ పని కొరకు పనులకు హాజరవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు కొత్తగా FRS అని చెప్పి కొత్తగా ముఖ గుర్తింపు తీసుకురావడం జరిగింది. దాని ద్వారా రోజు అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎట్లాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. దీంట్లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఎండాకాలం కాబట్టి వేస్ సీకర్స్కి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి నీడ మరియు నీటి సరఫరా, తాగునీటి సరఫరా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలో పనులు అనేటివి మనము గుర్తించి అన్ని గ్రామ పంచాయతీల్లో పనులు జరిగేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాము. ప్రస్తుతం అన్ని గ్రామ పంచాయతీల్లో వేస్ సీకర్స్ కూడా చాలామంది వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. లబ్ధిదారులను ఎంపిక చేసి గృహాల మంజూరు చేయించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం వల్ల అది జరగలేదు. నిర్మించిన గృహాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. నిజామాబాద్ నగరంలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సందర్శించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన గృహాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. వీటిని సిపిఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత పరిశీలించి మాట్లాడుతూ నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రిపేర్ చేసే నగరంలో ఉన్న నిరుపేదలకు అందే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. మరమ్మతుల కోసం 1.5 కోటి శాంక్షన్ చేశామని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రిపేర్ ప్రారంభించలేరు. కాబట్టి ఎప్పుడైనా వాటి మరమ్మతులు చేయించి నిరుపేదలకు అందించే విధంగా చూడాలని, గత ప్రభుత్వం చేసిన పొరపాటు ఈ ప్రభుత్వం చేయకూడదని కోరారు. గత ప్రభుత్వం వారి అనుచరులకు ఎవరు డబ్బులు ఇస్తే వారికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయాలని ప్రయత్నించడంతో ఈ పంపిణీ ఆగిపోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పొరపాటు చేయకుండా నిరుపేదలకు వచ్చే విధంగా చూడాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేసింది. లేదంటే రానున్న రోజుల్లో ప్రజలందరినీ ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు నల్వాల నర్సయ్య, ఆడవాళ్ల అనిత, దేరంగుల దీపిక, ఎస్కే రజియా, శ్రీదేవి, అంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి నాగారంలో ఏవైతే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో వీటిని
విజిట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా సర్వే చేస్తున్న పరిస్థితి. ఎందుకు సర్వే చేస్తున్నారు అని చెప్పేసి అడిగితే ఇక్కడ ఎంటీ అనే రాసుకుంటాము, కానీ మాకు ప్రభుత్వము డ్యూటీ వేసింది సర్వే చేయమన్నారు కాబట్టి చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వము దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఒక్కరికి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేవు, కానీ ఇక్కడ సర్వే చేయమని ఎట్లా ఆఫీసర్స్ని పంపించారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా నగరంలో దాదాపు 1600 ఇండ్లు నిర్మించడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ వద్ద 1100 ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ 480 వరకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. కానీ ఏ ఒక్కరికి కూడా నిరుపేదలకు అందని పరిస్థితి. ఇక్కడ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో ఈ డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో అసంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నది తప్ప ప్రజలకు ఉపయోగపడంగా విధంగా అయితే లేదు. గతంలో కూడా ఇక్కడ దాడులు జరిగినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, కలెక్టరేట్ కూడా వెళ్ళడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, కానీ ఏ ఒక్కరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా వీటిని రిపేర్ చేసి ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బడ్జెట్ కేటాయించారు ₹1,00,00,000 అని చెప్పేసి చెప్తున్నారో ₹1,00,00,000 బడ్జెట్ కేటాయించడం అని చెప్పడం కాదు, వీటిని రిపేర్ చేసి నిజమైన నిరుపేదలు ఎవరు ఉన్నారో వారికి సర్వే చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అందివ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ప్రజలందరినీ ఏకం చేసి పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని. రైల్ రోకో కేసులో కల్వకుంట్ల కవితకు సమన్లు జారీ చేశారు. సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైలు రోకో చేసిన కల్వకుంట్ల కవితతో పాటు మరో 12 మంది టీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదయ్యాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైలు రోకో చేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితపై రైల్వే చట్టం కింద కేసులు నమోదు చేశారు. రైలు రోకో కేసులో కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:30 సికింద్రాబాద్ లోని సెకండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. 2025 నవంబర్ 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైలు రోకో చేపట్టారు. తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్ ఆమోదించి పంపిన బీసీ బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. కల్వకుంట్ల కవితతో పాటు రైలు రోకో చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కల్వకుంట్ల కవితతో పాటు టీఆర్ఎస్ నాయకులు చేపట్టిన రైలు రోకో కారణంగా సిర్నాపల్లి, ఇందల్వాయి రైల్వే స్టేషన్ మధ్య నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు. అలాగే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రూట్ లో ప్రయాణిస్తున్న మరో గూడ్స్ రైలును నిలిపివేశారు. రైలు రోకో చేపట్టిన కల్వకుంట్ల కవితతో పాటు మరో 12 మంది నాయకులపై కామారెడ్డి రైల్వే ఏఎస్ఐ రవీంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కవితతో పాటు 12 మంది టీఆర్ఎస్ నాయకులపై U/S 147/74A రైల్వే యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సికింద్రాబాద్ రైల్వే సెకండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు జారీ చేసిన సమన్లలో పేర్కొన్నారు. సమాజ సేవే దృక్పథంగా తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. తన జన్మదినం సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు సత్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ధన్పాల్ సూర్యనారాయణ జన్మదినం సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేసి ఆయనను శాల్వాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధుల్లా ఉంటూ అలుపెరగకుండా సేవలను అందిస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు ధన్యవాదాలు తెలిపారు. సమాజ సేవే లక్ష్యంగా తమ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతూ తమ ట్రస్ట్ ముందుకు సాగుతుందని అన్నారు. ఇందులో భాగంగా జర్నలిస్టులు చేస్తున్న సేవలను అభినందిస్తూ గత 5 సంవత్సరాలుగా వేసవి కాలం నిర్దేశించి భోజన కార్యక్రమాన్ని చేపట్టడం తనకు ఆనందంగా ఉందని, అలాగే జర్నలిస్టులకు సంబంధించిన ఫ్లాట్ల విషయంలో తన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచిరెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూరన్న జన్మదినం సందర్భంగా తమ కమిటీ తరపున జర్నలిస్టుల అందరి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తన ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే స్పందించి వారి సమస్యలను తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, బీజేపీ నాయకులు శ్రవంత్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు తదితర ఉన్నతాధికారులు వీసీలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ నుండి ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ల త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోలు కేంద్రాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం రవాణాకు అవసరమైన లారీలను ఒప్పందం మేరకు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి వెనకాడవద్దని స్పష్టం చేశారు. వాహనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ను ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఎం సూచించారు. గోదాముల కొరత ఉన్న ప్రాంతాల్లో రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లను తాత్కాలిక నిల్వ కేంద్రాలుగా వినియోగించుకోవాలని అన్నారు. మొక్కజొన్న పంట అధికంగా పండే జిల్లాల్లో కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్ల పురోగతిపై ఎప్పటికప్పుడు సీఎస్ కు నివేదికలు పంపాలని ఆదేశించారు. ధాన్యం లోడింగ్ లో జాప్యం లేకుండా స్థానిక హమాలీలను గుర్తించి వినియోగించుకోవాలని, ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రసీదులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సూచించారు. లారీల కొరత ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలని తెలిపారు. అకాల వర్షాల సమయంలో ధాన్యం తడవకుండా టార్పులిన్లు అందుబాటులో ఉంచాలని, శాశ్వత పరిష్కారాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి స్వైరస్వామి, పౌర సరఫరాల శాఖ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్, అరవింద్ రెడ్డి, డిఆర్డీఓ సాయన, మార్కెట్ డిఎం క్రాంతి, మార్కెటింగ్ శాఖ ఏడి గంగూబాయి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, రవాణా శాఖ డీటీసీ దుర్గా ప్రమిళ, ఎంవీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ళు పెరిగింది, ఎకరేజ్ పెరిగింది కాబట్టి అది కాకుండా మేజులకు కూడా మరి ఇళ్ళు చాలా ఇళ్ళు పెరిగినా సెంట్రల్ ప్రభుత్వం కేవలం 25% తీసుకున్నామంటా ఉన్నా ఇప్పటి వరకు మ్యాక్సిమం లిఫ్ట్ చేశారు. ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. లోడ్ చేయటానికి కానీ, బ్యాగ్స్ నింపటానికి కానీ అమాలోడ్ లేదంటే మరి దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత మేమందరం కన్సల్ట్ అధికారులము, కన్సల్ట్ రైస్ మిల్లర్స్, ట్రాన్స్పోర్టర్లను కూడా పిలిచి మాట్లాడడం జరుగుతూ ఉంది. దాంట్లో కొందరు ప్రజాపతులకు ఇష్టంకి వచ్చినట్టు మాట్లాడడం మర్యాదపూర్వకం కాదు. గత 2 years నుంచి కటింగ్ లేకుండా రైస్ మిల్లు కూడా లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా రైస్ మిల్లర్స్ అంతా వచ్చారు. వీళ్ళందరూ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే మాకు కలెక్టర్ గారికి ఫ్యాన్ పెట్టి చిన్నింగ్ చేసి మాకు ఇవ్వండి, మేము ఏం పర్సంటేజ్ కట్ లేకుండా తీసుకుంటాము అని అంటూ ఉన్నారు. కాబట్టి రైతులు కూడా మీ బాధ ఎంతనో వాళ్ళకు కూడా రెస్పాన్సిబుల్ ఉంటుందని బ్యాలెన్స్ ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కొందరేమో స్వార్థపరులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరో తప్పు చేస్తున్నట్టు అనకుండా, గతం నుంచి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కటింగ్ లేవు, ఏం లేకుండా నడిపించాము. ఇప్పుడు కూడా అదే విధంగా నడిపేందుకు తయారున్నాం. కానీ రైస్ మిల్లర్స్ కూడా తీసుకోవడానికి రెడీ ఉన్నారు. కానీ అదొక్కటి చిన్న ఫ్యానో పెట్టి పంపిమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ 2-3 రోజులు మనం వర్షాలు వచ్చే ప్రాబ్లం ఉంటుందంటే లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తున్నాం. ఎక్కడన్నా అవసరమైతే మీరు నగదిచ్చి ఎవరికి ట్రాన్స్పోర్ట్కు తీసుకునడానికి ఇప్పుడు మేజ్ అట్లా తీసుకుంటే లారీలు వస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అలా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అలా చేసుకోండి. తప్పనిసరిగా ట్రాన్స్పోర్ట్ పైసలు ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది.
జాతీయ స్థాయిలో 5 సార్లు హాకీ క్రీడలో పాల్గొన్న క్రీడాకారిణిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సన్మానించారు. జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన కుమారి మాళవత్ మమతను అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతిభావంతురాలు జాతీయ స్థాయిలో 5 సార్లు హాకీ క్రీడల్లో పాల్గొని జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన కుమారి మాళవత్ మమతను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాస, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చే జాతీయ స్థాయిలో 5 సార్లు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గొప్ప విషయమని మాళవత్ మమత వంటి క్రీడాకారిణులు జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకునే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం. రైస్ మిల్లర్లతో సమీక్షించిన ప్రభుత్వ సలహాదారులు. ఘనంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పుట్టినరోజు వేడుకలు. సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు. టీఆర్ఎస్ చీఫ్ కు రైల్ రోకో కేసులో సమన్లు. బుధవారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు. ఈనాం 2.0తోనే క్రయ విక్రయాలు. ఈ సీజన్ లోనే పసుపు, ఆంచుకు అత్యధిక ధర. చైర్మన్ ముప్ప గంగారెడ్డి స్పష్టం. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని సమ్మర్ క్యాంప్. శంకర్ భవన్ లో జరుగుతున్న శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.